ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను అనుసరించి ప్రసంగి గ్రంథం 7-8 వచనము, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి కొన్ని భాగాలను మనము ధన్యతల గురించి చూస్తున్నాం. మన ప్రభువారు చెప్పినట్టు ధన్యతల్లో 9 ధన్యతలు. ఈరోజు చివరి ధన్యతను గురించి 9వ ధన్యతను గురించి మనము చదువుతున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుని బిడ్డలారా గమని, ప్రవక్తలను హింసించిరి అంట. ఈ 2 వచనాలలో మనం పోయిన భాగంలో చూసినాం, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం అన్నాం. ఇక్కడ ఏమంటాడు? నా నిమిత్తం. ఎవరి నిమిత్తము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిమిత్తము. ఆయనను అంగీకరించినందుకు, ఆయన నమ్ముకున్నందుకు, ఆయనను బట్టి మనకు వచ్చేటువంటి నింద కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఎరుకులు కావచ్చు, ఇవన్నిటి నుంచి మనం పొందుతున్నాము అని అంటే అర్థం ఏంటంటే దీనికి గొప్ప బహుమానం ఉంది పరలోకములో. మనకు ఇది ఎరగాల. అందుకనే నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాట పలుకుతారంట. ఏం పలుకుతారు? చెడ్డ మాటలు. మీరు ధన్యులు. మీరేం చేయండి? సంతోషించండి, ఆనందించండి, పరలోకములో మీకు ఫలం కలుగుతుందంట. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము దేవుని రాజ్యానికి వెళ్ళే విషయాన్ని మనము చదివినాము. ఇప్పుడు దేవుని రాజ్యములో మనకున్న యొక్క ఫలము గురించినటువంటి విషయం మనం ఎరుగుదాం. ఫలం ఎప్పుడు ఫలము ఉంటుంది ఎవరికంటే, అక్కడ రాయబడిన మాట చూస్తే, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మంచిది, పరలోకానికి వెళ్ళినాం, మంచిదే. 11వ వచనం ప్రకారం నా నిమిత్తము జనులు మేము నిందించి, 2వది హింసించి, 3వది మీ మీద అబద్ధముగా చెడ్డ మాట, మంచి మాటలుగా చెప్తేమడు మీరు దానిలో. ఎందుకంటే సంతోషించండి, ఆనందించండి. పరలోకానికి వెళ్ళడమే కాకుండా పరలోకములో మనకు ఫలము కావాలంట. మనం ఏదైనా పని చేస్తే మనకేం రావాలి? ఫలం రావాలి, ఫలాలు రావాలి. అంటే పనికి జీతము రావాలి. అందుకనే పరలోకానికి వెళ్ళేటువంటి మనము వెళ్ళాలనుకుంటే ఈ అనుభవంలో మనం వెళ్ళాలి. అందుకనే దేవుని బిడ్డలు నూతన నిబంధన ప్రకారం కావచ్చు, పాత నిబంధన కావచ్చు, ఎందుకు వారు శ్రమలలో, కష్టాలలో, నిందలలో, అవమానముల్లో, బాధల్లో వారు సంతోషంగా వెళ్ళినారండి అని అంటే వాళ్ళ యొక్క అనుభవము ఈ సత్యములో ఉన్నారు, వాళ్ళు ఈ వెలుగులో ఉన్నారు, ఈ బయలుపరుపులో ఉన్నారు. ఈ దినాలలో మనము గ్రహించగలము. ఎవరైనా యేసు ప్రభువారిని నమ్ముకున్నందుకు నిందిస్తే, అవమానం చేస్తే, కించపరిస్తే, హింసిస్తే మనం సంతోషిస్తామా? మనకు ఆనందం ఉంటుందా? ఇది మనకు ఈ స్థాయిలోకి మనం వచ్చినామా? భక్తులను చూసి అందుకే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ యొక్క స్థాయి వేరు. ఇవన్నీ మనం చదువుకుంటున్నాం వాళ్ళ గురించి, కానీ ఆ స్థాయిలోకి మనం రాలేకపోతున్నాం. ఇదే మనకెంతో బాధకరమైన విషయం. ఎందుకు అనంటే, నా నిమిత్తం జనులు మేము నిందించితే అంటే, ఎవరైనా మనల్ని నిందిస్తే మనం సంతోషిస్తామా? ఊరుకుంటామా? వాళ్ళని ఇంకా ఎక్కువగా నిందిస్తాం మనం. ఎవరైనా మనల్ని హింసిస్తే ఇంకా ఎక్కువగా వారిని హింసిస్తాం, కానీ ఆ హింసను మనం పొందాం. ఇంకొక విషయం ఏంటంటే, హింసించినప్పుడు, నిందించినప్పుడు మనకు సంతోషం రాదు, దుఃఖము, బాధ, వేదన వస్తుంది. అనేక రకాల రోగాలు తెచ్చుకుంటా ఉంటాం. అంతేకాదు దేవుని సన్నిధికి రాకుండా మానేస్తాం. ఎందుకంటే మాకే రావాలన్నా ఈ నిందే, మేము మందిరానికి పోయినందుకు మాకే రావాలన్నా ఈ కష్టాలు, ఈ శ్రమలు, లేక ఏదో బాగుంటుందని చెప్పేసి మేము దేవుని నమ్ముకున్నందుకు మాకే వచ్చాయా అని. అందుకనే బైబిల్లో యేసు ప్రభువారు చెప్పినాడు, విత్తనాలలో చల్లినటువంటి విత్తనముల్లో 2వ రకము విత్తనము దోపక్కన పడింది. అది వెండ రాగానే, అంటే హింస కలగగానే, ఇబ్బంది కలగగానే ఏమైపోయిందంటే వాడిపోయినట్టుగా మనకు శ్రమలు, నిందలు, అవమానాలు రాగానే వాడిపోతాము, వెనుకంజ వేస్తాము, దేవుని సంధి నుంచి దూరం అవుతా ఉంటాం.
కానీ ఆత్మీయ అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారు సంతోషించి ఆనందిస్తారు. అందుకనే మనం బైబిల్లో చూస్తే వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు ఎన్నో విషయాలు. నేను ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నా. మీ అందరికీ మాదిరిగా భక్తులందరూ ఉన్నారు, ఆది అపోస్తులు ఉన్నారు, సంఘము ఉన్నారు. అందుకనే దేవుని బిడ్డలైనటువంటి మనకు వచ్చేటువంటి కష్టాలలో నిందలలో అధైర్యపడొద్దని, ఎందుకంటే దానిని బట్టి వారు సంతోషించినారని మనకు రాయబడి ఉన్నది. సంతోషించారు. నేను కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను, దయచేసి గమనించి. అందుకనే భక్తులందరూ కూడా దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి, మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతను ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే కీర్తనలు పాడాలన్నారు. కానీ భక్తులు ఎప్పుడు వాడినారు? అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలను తీసుకొని వెళ్ళి వాళ్ళను నిందించి అవమానం చేసి చెడ్డ మాటలు పలికి వారి కాళ్ళకు చేతులు ఈడ్చుకొని పోయి కాళ్ళకు చేతులకు బోండాలు వేసి చెరసాల్లో వేస్తే వాళ్ళు రాత్రులు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కారణం ఏంది? వాళ్ళు ఈ అనుభవంలో వెళ్ళినారు వాళ్ళు. అందుకొరకనే వాళ్ళు సంతోషించి పాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటున్నారు. వారి సంతోషాన్ని బట్టి, వారి ఆనందాన్ని బట్టి ఖైదీలు విన్నారు. అంతేకాదు చెరసాల నాయకుడు రక్షించబడ్డటువంటి సందర్భం మనం చూడగలం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు లేక వెళుతున్నటువంటి పరిస్థితులను బట్టి చాలాసార్లు దుఃఖంలో ఉంటున్నామా, బాధలో ఉంటున్నామా? ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల ఈ కష్టాలు, ఈ నిందలు వాళ్ళు మమ్మల్ని అనుకుంటున్నావా? అధైర్యపడబాకు, ధైర్యం తెచ్చుకో. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించితే, హింసిస్తే, మీ మీద అబద్ధముగా చెడ్డమాలు పలికేటి చెడ్డయ్య అనుకోండి. భక్తులు చెప్పినారండి, ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, అవమానం చేసినప్పుడు వారికి ఏ రిప్లై ఇవ్వద్దు, మనం ఏం మాట్లాడొద్దు. వాళ్ళను దేవుడు అంగీకరిస్తాడు, మనకు ప్రతిఫలం దయచేస్తాడు. మనం అట్లా ఊరుకోకుండా ఏం చేస్తామో ఇంకా ఎక్కువగా నిందించి, ఇంకా ఎక్కువ అబద్ధం చెప్పి, ఇంకా ఎక్కువ రకరకాలుగా చేసేసి వారిని ఏదో విధంగా మనం ఎక్కువగా కించపరిచేస్తాం. తిరిగి మనకు వచ్చేటువంటి ప్రతిఫలము దేవుని బిడ్డలకు పోగొట్టుకుంటున్నామని ఈ సత్యాన్ని బట్టి మనం ఎరగాలి. నేను ఇంకా 2 విషయాలు గుర్తు చేస్తాను. చూడండి, దేవుని దాసులైనటువంటి మనము ఈ విషయాన్ని ఎరుగుతాం. ఎందుకంటే భక్తులు కొంతమంది ఆ విధంగా ఎరిగినారు. పౌలు గారు ఒక సందర్భాన్ని గురించి తెలియజేస్తాడు, గమనించండి. పౌలు మొట్టమొదట హింసకుడు, హానికరుడు, ఇవన్నీ మనకు తెలుసు. అదే వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడ్డ తర్వాత ఏ అనుభవంలో వెళ్ళినంటే అదే అనుభవంలో హింసల్లో పోయినాడు, శ్రమలలో పోయినాడు, నిందలలో పోయినాడు, కష్టాలలో పోయినాడు. మనకు తెలుసు. ఇది పౌలు గారి గురించి అనుభవం మీకుంటే చదివితే పోయినాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మీరు చదువుకోండి. తర్వాత 8 నుంచి ఉంటుంది అనమాట. సుకీర్తి దుఃఖీర్తులు వాళ్ళు ఎన్నో విషయాలు వెళ్ళాయి. 7వ అధ్యాయంలో కూడా 4వ వచనమును, మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గూర్చి చాలా సంతోషము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. గమనించండి, శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందం అంట. శ్రమ అంతట్లో తనకి ఎన్ని శ్రమలు వచ్చినాయో ఈ శ్రమలన్నిట్లో కూడా అత్యధికమైన ఆనందం. ఆయనకు అత్యధికమైన ఆనందం ఉంది, కానీ మనకు మామూలు ఆనందం కూడా లేకపోవచ్చు శ్రమ వస్తే. కాబట్టి మనుషుడి గురించి విషయాలు మనము ఎరిగితే చాలా విషయాలు ఇక్కడి నుంచి రాయబడి ఉంటాయి. 5వ వచనం అంటాడు, మేము మాసిదోనికి వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను. వేలపట పోరాటములు, లోపట భయములు ఆయనను దీనిలో ఆదరించి దేవుడు తీతు రాక వల్లంట. అంటే వాళ్ళు ఎట్టు వెళ్ళినారు? శ్రమలో వెళ్ళినారు. తీతు రాక వల్ల మాత్రమే కాక అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పు నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచూ తాను మీ విషయమై పొందిన ఆదరణ కూడా మమ్మను ఆదరించిన కనుక నేను ఎక్కువగా సంతోషించి తిని. ఏ పరిస్థితులలో వాళ్ళు వెళ్తున్నారు? అపోస్తలుడి పౌలు యొక్క అనుభవం. దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, సేవకులమైన, పరిచారకులైన, బాధ్యత గలవారైనా, పెద్దలైనా శ్రమల్లో వెళ్తున్నామా? ఏ దేశము తప్పు చేసి శ్రమలు భరించడం కాదు, మోసం చేసి యుక్తి ఉపాయాలు చేసి నేను దేవుని కొరకు పడుతున్నానేది కాదు.
అది కరెక్ట్ అయిన విషయం కాదు. నీతిగా నిజాయితీగా ప్రభువు కొరకు నమ్మకంగా ఉండి వారు దేవుని నిమిత్తం వేరే విషయంలో నీ స్వార్థం కొరకు, నీ స్వలాభం కొరకు, నీ అధికారం కొరకు, నీ ఘనత గౌరవం కొరకు శ్రమలు పడుతూ నేను దేవుని కొరకు పడుతున్నాను చెప్పొద్దు. మొదటి పేతురు పత్రిక గమనించండి, 3వ అధ్యాయము 15 నుంచి ఉంటుంది. కానీ నేను కొన్ని మాటలు చదువుతున్నాను. 17వ వచనం, దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడ్డ కంటే మేలు చేసి శ్రమపడ్డయే మంచిదే కాదు, బహు మంచిది అంట. మేలు చేసి శ్రమ, ఎందుకంటే ఆ శ్రమలలో మేలు చేసి నువ్వు శ్రమ పడితే నీకు బహుమానం ఉంది దేవుని దగ్గర. ప్రతిఫలము, బహుమానాలని ఫలముద్దా మనం చేసేటువంటి పనికి ఏ విధంగా లాభం కావాలి ప్రతిఫలం అంటామో ఆ విధంగా మనం పొందవలసిన వారంగా ఉంటున్నాం. ఇవే మనకు రేపు పరలోకములో ఫలాలు, ప్రతిఫలము, లాభము అన్నమాట. మనం సంపాదించుకుంటే ధనం అనొచ్చు. 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 5:9 నుంచి, లోకమందున్న మీ శ్రమల యందును ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్యమయమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి శ్రమలలో దేవుని కొరకు ఆయన నిమిత్తం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా అన్నాడు. ఇక్కడ భక్తులందరూ పోయినారు. అదే పేతురు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాసులు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. 12వ అధ్యాయం కూడా మీరు దయచేసి చదువుకోండి. 12వ అధ్యాయం కూడా చదివితే హెబ్రీ పత్రిక 12లో కూడా ఏం రాయబడి ఉంటుంటే పౌలు గారు అనేక విషయాలను మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించవాడండి. యేసు ప్రభు వైపు చూస్తూ మీరు వెళ్ళండి, ఎందుకంటే వారు కూడా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినారంట, సిలువను సహించినారు అని రాయబడి ఉంటది. అంతేకాకుండా దేవుడు వారికి ఇచ్చిన బహుమానాల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు వచ్చేటువంటి పరిస్థితులలో దేవుని దాసులు ఏ విధంగా వెళ్ళినారో ఆ అనుభవంలో మనం వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకొక విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను, దయచేసి గమనించండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అంతటిలో కూడా ఆయనకి ఏం కలుగుతాయి? శ్రమలు, నిందలు. 22 నుండి 21లో కూడా బలహీనతోను. గమనించండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు 18లో, అనేకులు శరీర విషయంలో అతిశయపడుతున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుతున్నాను. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఇదంతా కూడా గమనించండి. 21లో కూడా అదే రాయమంటది, మేము బలహీనమైనట్లు అవమానంగా మాట్లాడుతున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉండనో ఆ విషయమందు నేనును ధైర్యం గలవాడిని. అవివేకంగా మాట్లాడుతున్నాను. ఇదంతా వారి హెబ్రీయుల, నేను కూడా హెబ్రీయుని అంటాడు. కాబట్టి వాళ్ళకి వచ్చే పరిస్థితులలో ఏ విధంగా ఉన్నారో చూడండి. అందుకనే అక్కడ దేవుని బిడ్డలు, మీరు 19లో మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహిస్తున్న సంతోషముతోనంట. ఇదే 12వ అధ్యాయంలో 9 నుంచి ఉంటాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా సంతోషము బలహీనతల యందు నా శక్తి సంపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషిస్తుందంట. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతును. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను. ఈ స్థాయిలోకి మనం రాలేదు. మనల్ని నిందిస్తే ఇంకా ఎక్కువగా వాళ్ళని నిందిస్తూ ఉంటాం. మనల్ని హింసిస్తే వారిని ఎక్కువగా హింసిస్తూ ఉంటాం. మనల్ని అవమానపరిస్తే వాళ్ళని ఇంకెక్కువ అవమానపరిచి ఎన్నో రకాలుగా వాళ్ళని చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నటువంటి స్థాయిని మనం ఎరగలేదు. యేసు ప్రభువారు ఆ విధంగా వెళ్ళినాడు, ఆయన శిష్యులు వెళ్ళినారు, ఆయన యొక్క భక్తులు వెళ్ళినారు, అదిలో సంఘాలు కూడా అంతే ఆ విధంగా వెళ్ళినారు. ఎందుకంటే పరలోకం యొక్క దృష్టి వాళ్ళ మీద వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చే దానిలోంచి బహుమానాల కొరకు, ఫలం కొరకు వెళ్ళినారు.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పలేము మేము ఇప్పుడు. కాబట్టి ఏమంటాడు, మళ్ళీ చదువుతున్నాను. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాట, నిజమైతే కాదు, అబద్ధముగా చెడ్డమాలు పలికినప్పుడు మీరు ధన్యులండి, సంతోషించండి, ఆనందించండి. పరలోకంలో ఏం కలుగుతుంది? ఫలం కలుగుతుందంట. పరలోకంలో నీకు ఫలం కావాలనుకుంటే, మనకు ఫలం కావాలంటే ఈ నిందల్లో అవమానాల్లో సంతోషించాలా, ఆనందించవలసిన వారంగా ఉంటున్నాం. ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించినారు. ఇది మనకు కొత్త విషయం ఏం కాదు. కాబట్టి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ విధంగా వెళ్ళిన కారణం ఏంటంటే పరలోకంలో వాళ్ళకు బహుమానం ఉందని. పరలోకం ఉన్నది, పరలోకంలో బహుమానాలు, ప్రతిఫలాలు ఉన్నాయి, లాభము, ధనం ఉంది. అందుకని అక్షయమైనటువంటి ధనంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి మిమ్మల్ని ఎవరైనా నిందించినా, అవమానం చేసినా, అబద్ధంగా చెడ్డమాట పలికినా సంతోషిస్తాం. ఈ స్థాయికి ప్రభు మనల్ని తీసుకొచ్చేలాగున మనం అప్పగించుకుందాం, అర్పించుకుందాము. పరలోకాన్ని పోగొట్టుకోవద్దు, పరలోకాన్ని పొందుదాము. పరలోకములో ఫలమును, కిరీటమును, బహుమానమును, మెప్పును మనం కలిగి ఉందాం. అది యుగ యుగాలు ఉండేటువంటిది. అక్కడ దుఃఖం ఉండదు, నిందలు ఉండవు, అవమానం ఉండదు. యుగ యుగాలు ప్రభుతో సంతోషిస్తాం. ప్రభు బిడ్డలు ఆ విధంగా వెళ్ళినారు, ప్రభు వెళ్ళినాడు, మనం కూడా ఆ విధంగా చివరిలో ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం వెళుదాం. ఈ విషయాన్ని ఎరిగి మనం ముందు సాగుటకు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించండి, కృప చూపని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.